ఏం డిమాండ్ చేస్తా ఉన్నారన్న? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మొత్తం నిర్వీర్యమైపోతున్నాయి. ఒక దిక్కుంగా ఆఫీసర్లు మన ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ పేరు మీద మూతపడేసే ప్రమాదం ఉంది. మేము ఏమడుగుతున్నామంటే ఇప్పటికీ దాదాపుగా గెస్ట్ టీచర్లుగా, అవర్ బేసిక్ టీచర్లుగా, అదేవిధంగా మన స్కూల్ మన విద్యా వాలంటీర్లుగా దాదాపుగా 30-40 వేల మంది నడుస్తున్నారు. కాబట్టి మేము ఏమే అడుగుతున్నాం, ఇప్పటికీ 40 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 50 వేలకు మొన్న 11 వేల పోస్టులు భర్తీ చేశారు. మరి మిగతా 39 వేల పోస్టులు, 40 వేల పోస్టులు ఎక్కడ పోయినాయి? బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా దాదాపు 15-20 వేల పోస్టులు ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలంటే కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా, కార్పొరేట్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ ధీటుగా తయారు చేయాలంటే టీచర్ల కొరత ఉంది. ఆ టీచర్లను భర్తీ చేసినప్పుడే మనము కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా మనం విద్యా ప్రణాళికలు పెంచడానికి అవకాశం ఉంటుంది తప్ప టీచర్లు లేకపోతే చదువు ఎవరు చెప్తారు? కాబట్టి వెంటనే టీచర్ల పోస్టులు 40 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే బిడ్డ ఒక్కొక్కరిని ఉరికించి నిరుద్యోగులు ఊరుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి వెంటనే నిరుద్యోగులకు డిఎస్సిని మొత్తం ఇలా డిఎస్సి మోడల్ స్కూల్లో, అదేవిధంగా గురుకుల బీసీ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలో కూడా ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులను భర్తీ చేసేంత వరకు నిరుద్యోగులు ఆగరు, వదిలిపెట్టాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ నిరుద్యోగులంతా కలిస్తేనే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. కాబట్టి వెంటనే నిరుద్యోగులను ఎక్కడ అడ్డుకున్నా మీకు భర్తం పట్టడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉంటారని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంటే ఒకటంటే వీళ్ళు ఒకటే డిమాండ్ చేసేది ఏదైతే 35,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్ గా వీళ్ళు పెడతా ఉన్నారు. ఇప్పటి వరకు డిఎస్సి అభ్యర్థులకి మేలు జరిగేటట్టు ప్రభుత్వ విధానాలు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి డిమాండ్ చేస్తూ కూడా వీళ్ళందరూ కూడా ఈ రోజు విద్యాశాఖ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ అన్ని కూడా ముందు పెడతా ఉన్నారు. సో ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు కూడా పాల్గొంటున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రస్తుతం అయితే వీళ్ళ డిమాండ్స్ ఏదైతే కుమార్ కావచ్చు, ఇక్కడ ఆస్మా కావచ్చు, వీళ్ళందరూ కూడా కదిలి వచ్చి ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ పట్ల కొట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే సో ఏదైనా కానీ విద్యాశాఖ ఇప్పటి వరకు స్పందించకపోవడం, ఏదైతే నిరుద్యోగుల అంశం కావచ్చు, ఈ డిఎస్సి అభ్యర్థుల అంశం కావచ్చు, 25,000తో మెగా డిఎస్సి అని ఎప్పుడో అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇప్పటికీ కూడా దానికి సంబంధించి సరైన ఆన్సర్ లేదు, కనీసం దాని మీద ఒక నోటిఫికేషన్ లేకుండా కూడా జరుగుతా ఉంది.